రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నీడలు కమ్ముకున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీకి మళ్లీ పూర్వ వైభవం రానుందా? ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందా? ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు ఫిర్యాదులకు నడుం బిగించిందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తప్పిస్తున్న రేవంత్ సర్కారు మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కమిటీ వేసి ప్రభుత్వంపై నేడు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. రైట్ ఈరోజు ఎడపల్లి మండలం సరియు ఫంక్షన్ హాల్లో చెరువుకు సాగు చేస్తున్న చెరుకు అలాగే సాగుకు ఆసక్తి ఉన్న రైతులతో చర్చ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, షుగర్ కేన్ కమిషనర్, జిల్లా కలెక్టర్ పాల్గొంటారు. ఈ సమావేశం ద్వారా నిజాం షుగర్ ఫ్యాక్టరీలను సంబంధించి రీఓపెన్ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెరుకు సాగుకు రైతులను మళ్లించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. చెరుకు పండించడానికి ప్రధానంగా సర్కార్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందిస్తారో తెలుసుకోవడానికి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇదే రైతులు వెలబుచ్చే అభిప్రాయాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్కు ఎస్ఎస్ఎఫ్ పరిధిలో 5 మండలాల రైతులు ప్రధానంగా హాజరు కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తిగా మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, ప్రధానంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి గతం నుంచి చాలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హామీ ఏదైతే ఇచ్చిందో హామీకి సంబంధించి ఈరోజు ఒక సమీక్ష సమావేశం నిర్వహించబోతుంది మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. అక్కడ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి సంబంధించి రైతులు ఎంతమంది పాల్గొనే అవకాశం కనిపిస్తుంది? ఏ అంశాలు ప్రధానంగా రైతులు వినవించే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు నిజామాబాద్ జిల్లాలోని దశాబ్దాలుగా కాలంగా మరుగున పడినట్టు నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ టీపీని వీరు ప్రజలకు అందించనుందంటే అవుననిపిస్తుంది. అయితే గతంలో ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సర్కారు కూడా తమ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీని పూర్వవైభవం తీసుకొస్తాం, మళ్ళీ తెరిపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ దిశగా కూడా ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అధికారంలో వచ్చిన సంవత్సరం లోపే ఇటు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పూర్తిగా నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కూడా పూర్తిగా దృష్టి పెట్టారు. షుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా మళ్ళీ ఓపెన్ చేసేందుకు కూడా నడుము బిగించినట్టుగా తెలుసు. ఇందులో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ కూడా ఇప్పటికే బోధన వెళ్లి నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులతో అక్కడ ఫ్యాక్టరీ కార్మికులతో కూడా సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే ఈ రోజు బోధన్ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అయిన బట్టి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ రోజు బోధన ఎడపల్లి మండల కేంద్రంలో ప్రైవేట్ ఫంక్షన్లలో చెరుకు రైతులతో కూడా ఈ రోజు సమావేశం కానున్నారు మధ్యాహ్నం 1 గంట సమయంలో. అయితే దీనికి సంబంధించి బోధనతో పాటు చుట్టుపక్కల మండలం సంబంధించిన వందలాది మంది రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఈ సమావేశానికి హాజరు. అయితే ప్రధానంగా చూస్తున్నట్టయితే ఎన్నికల వచ్చిన హామీలో భాగంగా కూడా ఈ ముందుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూస్తున్నట్లయితే నిజాం షుగర్ ఫ్యాక్టరీ భవిష్యత్తు చూస్తున్నట్లయితే 1931లో కేవలం 15,000 ఎకరాల్లో అప్పటి 7వ నిజాం నవాబ్ అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ నిర్మించారు. అయితే ఆసియాలో అతిపెద్ద కర్మాగారం కూడా అని చెప్పవచ్చు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2002లో అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ షుగర్ ఫ్యాక్టరీని కొన్ని కారణాల వల్ల ప్రైవేట్ పరం చేశారు. అయితే అప్పటి నుండి కూడా నిజాం షుగర్ అయితే పూర్తిగా మూతపడిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత తాము అధికారంలో వస్తే ఖచ్చితంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజులు తిరిపిస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం అలాగే కేసీఆర్ కూతురు అయినట్టు అప్పటి ఎంపీ కవిత కూడా హామీ ఇచ్చేది. అయినప్పటికీ కూడా 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా తేవని పరిస్థితి ఉందని చెప్పవచ్చు.
అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంది. ఇప్పటికీ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు విధి విధానాల మీద. అయితే ఈ రోజు మా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ ఆధ్వర్యంలో కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులతో కూడా మాట్లాడడం తెలుస్తుంది. రైతులు పూర్తిగా ఇప్పటికే రైతులు చాలా మంది నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూలపడడంతో రైతులు వేరే పట్టాల వైపు మళ్ళీ పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళే తిరిగి ఇటు చెరుకు వేసేందుకు కూడా సన్నద్ధం చేసేందుకు ఈ సమావేశం ప్రధానంగా ఉపయోగపడనుంది. ఎందుకంటే ఇప్పుడు రైతులు చెరుకు వేస్తేనే ఇది నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే అవకాశాలు ఉన్నాయి. షుగర్ లేకుంటే చక్కెర ఇటు చెరుకు లేకుండా మాత్రం నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెచ్చే అవకాశాలు లేవు. కావున వాళ్ళను మోటివేట్ చేసేందుకు కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా వస్తుంది. వాళ్ళకు ప్రభుత్వం నుండి రాయితీలు కల్పిస్తాము, ఎలాంటి రైతులు కావాలి, ఎలాంటి భరోసా కావాలని చెప్పి కూడా రైతులను అడిగే తెలుసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఎన్ని ఎకరాల్లో దిగుబడి కావాలి, ఎంత చెరుకు కావాలని చెప్పి కూడా ఎమ్మెల్యే రైతులకు వివరణ చేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం చూసుకున్నట్లయితే బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ రోజువారీగా కెపాసిటీ చూసుకున్నట్లయితే 3,500 టన్నులు కాగా ఒక సీజన్ లాభాల బాట నడవాలంటే కనీసం 5,000 టన్నులు అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడున్న వంగడాల ప్రకారం కేవలం 40,000 టన్నులు మాత్రమే దిగుబడి వస్తుంది. అయితే ఈ లెక్కన 13 ఎకరాల్లో మాత్రం చెరుకు పండిస్తేనే షుగర్ ఫ్యాక్టరీ తెరిచే అవకాశాలు ఉంటాయి. కావున దీనికి రైతులను కూడా సంతాంతం చేసేందుకు కూడా పూర్తిగా ఈ సమావేశం కొంత ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా వాళ్ళు రైతులు ఎవరైతే ఇటు ఈ సమావేశంలో సూచనలు చేస్తారో వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. దానిపై నిజాం షుగర్ ఫ్యాక్టరీ చేసి భవిష్యత్తుపై కూడా ఆధారపడి ఉండాలని చెప్పవచ్చు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.